ఇచ్చిండు. ఇక ఇది జాబ్ క్యాలెండర్ ఉగాది కానుకగా 10,060 పోస్టులు మనం ప్రకటించారు. ఇవాళ తెలంగాణలో ఇయాటి వరకు మన దగ్గర జాబ్ క్యాలెండర్ లేదు. జాబ్ క్యాలెండర్, ఈ జాబ్ క్యాలెండర్ మీద మాట ఎవరు ఇచ్చిండ్రు ఒకసారి అది కూడా ఇప్పిద్దాం. మనం అన్ని కూడా ప్రూఫ్స్ తోనే మాట్లాడుతాం సార్. వితౌట్ ప్రూఫ్స్ నేను మాట్లాడా, అది మనకు అది అలవాటు కూడా లేదు. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లేర్ చేసినప్పుడు వచ్చింది. ఓకేనా సార్? ఇది నిరుద్యోగులకు ఇచ్చిన మాట. ఇది నిరుద్యోగులకు ఆమె మాట ఇచ్చింది. ఆమె ఏమంది ఒకసారి వినండి సార్. मानसिक पेंशन मिलेगा, 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा. సార్ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపుతా అన్నారు. అంతేకాకుండా ఆమె ఇంకోటి ఏం చెప్పిందంటే ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది. ఓకేనా సార్? ఈరోజు ఇది మా పక్కన పెట్టేసి ఇది వీళ్ళు పాటించలేదు వాగ్దానం ఇచ్చిన వాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వీళ్ళ బాస్ వీళ్ళ గురు అందులో 10,000 పోస్టులు ఇచ్చేసారు. కాబట్టి ఈ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు చూసారని తెలుసుకోలే కదా సార్. ఓటుకు నోట్లైన A1 ఈయన A2 కనీసం ఇదన్నా ఆయన చూసి అరే అలా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, ఇక్కడ పక్క రాష్ట్రంలో మాకు జాబ్ క్యాలెండర్ లేదు, ఈ రోజు మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నిరుద్యోగులు బాధపడరా సార్? నిరుద్యోగులు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అదే కదా ఇప్పుడు వచ్చిన సమస్య. అదే సార్ వీళ్ళకి సీమ కుట్టినట్టు లేదు సార్. ఇప్పుడు సెన్స్ లేదు, ఒక ఎడ్యుకేటెడ్ కాదు. పోనీ అట్లా అని చెప్పి ఎవరన్నా సలహాదారు చెప్పి ఇది ఇట్లా మనం హామీలు ఇచ్చామని చెప్పి ఢిల్లీ నుంచి వాళ్ళన్నా గుర్తు చేయాలి. వాళ్ళు ఏదో చదివేసి వీళ్ళు రాసిన చదివేసి వెళ్ళిపోయారు. సొంత కవిత్వం కాదు అది, ఎవడో రాసిన కవిత్వం. కమిట్మెంట్ లేదు. ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు ఇస్తానని చెప్పుకుంటూనే ఇంకో చేతి ఏం చెప్పి 4,000 బత్తా ఇస్తానంటున్నావు అంటే నువ్వు ఇవ్వని అక్కడే అర్థమైపోయింది. అర్థం చేసుకున్నోడికి నీ సెల్ఫ్ కాంట్రాడిక్టరీ అక్కడే అర్థమైపోయింది. ఎందుకు నువ్వు ఉద్యోగం ఇస్తానని చెప్పినా మళ్ళీ బత్తా ఎంత ఇస్తానని చెప్తున్నావు అంటే ఇవ్వనే కదా. ఇప్పుడు జాబ్ సరే సార్ వచ్చేంత వరకు మీకు అది ఇస్తాము, నౌకరు వచ్చినా కట్ చేస్తాం సరే, అదన్నీ ఇవ్వాలి కదా. అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లేదు ఇది లేదు. మరి అక్కడ వాళ్ళేమో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమో వాళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అర్థమైందా? వాళ్ళ ప్రతి దగ్గర నౌకర్లు వస్తున్నాయి. ఎప్పుడు ఎన్ని జాబ్స్ అనేది ఇక్కడ జాబ్ క్యాలెండరే ఎన్ని పోస్టులు అనేది చెప్పి కూడా ఇక్కడ బాజాబ్తా ఇచ్చారు. ఈ రోజు సార్ మన దగ్గర బాజాబ్తా ఎన్ని ఖాళీలు ఉన్నాయని మనకు కనబడుతున్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయని స్పష్టంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఇప్పటికి 25,000 మంది ఖాళీలు ఉన్నాయి. అదే సార్ మన ఖాళీలు బాజాబ్తా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ ఖాళీలు నింపాలి కదా సార్ వీళ్ళు. ఇవాళ తెలంగాణ యువత ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నదంటే సార్, ఇక మళ్ళీ ఆత్మహత్య స్టార్ట్ అయినాయి. ఉద్యోగం రాలేదని చెప్పి ఈ అబ్బాయి పేరు కిరణ్, మంచిర్యాల చెందినటువంటి వ్యక్తి. మొన్న ఖమ్మంలో ఒక అమ్మాయి చచ్చిపోయింది భవానీ అని, భద్రాచలం ఇంకో అబ్బాయి చచ్చిపోయింది మొన్ననే 2 days 17th రోజు భవానీ అనే అమ్మాయి చచ్చిపోయింది. ఈ విధంగా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్ళు తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలి, ఆత్మగౌరవ రాష్ట్రం మేము తెచ్చుకుంటాం అని వీళ్ళు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. ఈ రోజు వీళ్ళ జాబులు లేవు. నువ్వు ఇస్తాను 2 లక్షల నౌకర్లు లేవు. అర్థమైందా సార్? ఈ రోజు నిస్తాన నిరుద్యోగ వృత్తిలో నువ్వు చేసిన వాగ్దానాలు మీరు నిలబడతలేరు. ఈ రోజు ఈ బడ్జెట్ లా నా స్థానం ఏంటి అని చెప్పి నిరుద్యోగి చూస్తుండ్రు సార్. నా స్థానం ఏంటి, నాది ఎక్కడుంది, నా చూస్తుండ్రు. దీనిపైన మీరు ఏమంటారు సార్? తెలంగాణ మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా మీరు పనిచేసారు అంతే కదా సార్? విద్యార్థి ముఖ్యమంత్రులను కలిసిన చరిత్ర మీది. ఈ రోజు ముఖ్యమంత్రిని కాదు కదా, ఈ రోజు మంత్రి కూడా కలిసే పరిస్థితి లేదు. దీని మీద ఏం సార్ అప్పటికి ఇప్పటికి జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఎందుకంటే 2.5 years గడిచిపోయింది. ఇంకా 2.5 years లో 1 year ముందు ఎలక్షన్ మూమెంట్ లో ఎవరో ఏ నోటిఫికేషన్ ఉండవు. వీళ్ళు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇప్పటికి వేసి ఉండాలి. క్యాలెండర్ కాదు, ముందు నోటిఫికేషన్ రావాలి. లాస్ట్ మినిట్ లేరు కదా, దానికి అనేక ఆటంకాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసి కంటిన్యూ నోటిఫికేషన్ వేయండి. కనీసం మీ తర్వాత గవర్నమెంట్ లో రిక్రూట్మెంట్ ఉంటుంది, మీ పేరు అనుకుని మీ నోటిఫికేషన్ చెప్పుకోవడానికి ఉంటుంది. ఉద్యోగాలు ఇప్పుడు నోటిఫికేషన్ వేసామని ఉంటుంది. జాబ్ క్యాలెండర్ కానీ నోటిఫికేషన్ బెటర్ కదా. అదే లేదు, ఆ ఉద్దేశంలో ఉన్నట్టు కనపడలేదు. ఏ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు 25,000 మందికే 3 సంవత్సరాలు రేటు పెంచడం వల్ల ఇబ్బంది వచ్చిందంటున్నారు. మరి 3 సంవత్సరాలు పెంచి కొత్త రిక్రూట్మెంట్ చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుందని ఆగుతున్నారా? ఏదో సొంత ఆలోచన, లేకపోతే ఇప్పుడు వీళ్ళకి పెన్షన్లు ఇట్లేదు, గ్రాట్యుటీ ఇవ్వట్లేదు అని వాళ్ళు కొట్లాడతారని ఆగుతున్నారా? అసలు మీకు ఇచ్చే ఉద్దేశం ఏ కోసైనా లేదు. మీరు చెప్పేది కూడా చేసేది కూడా అర్థమైపోయింది. ఎంతసేపు మూసి వర్కులు, కాంట్రాక్టులు, బేదోళ్ళు హైడ్రాతో కొనుగొట్టాం. ఇప్పుడు
ఆ ఇల్లు కొలగొట్టుడు ఎత్తి పోసి దానికి 200 కోట్లు మాత్రం కేటాయించారు హైడ్రాకి. ఎందుకంటే వేస్ట్ గా ఎవడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే కొలగొట్టడానికి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు. ఇప్పుడు మూసీలోనేమో కట్టే 70 కోట్ల విగ్రహానికి 700 కోట్ల రూపాయలు అపార్ట్మెంట్ కొలగొడతారంట. ఈ పిచ్చితొక్కలొక్క పనులకు డబ్బులు వస్తున్నప్పుడు మరి ఉద్యోగస్తులు నోటిఫికేషన్ ఖర్చు ఏముంది? వాళ్ళు ఫీజు కడతారు, వాళ్ళ టికెట్కి వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాసిపోతున్నారు కదా. నోటిఫికేషన్ వేయండి, ఒక 10,000 పోస్టులు, వాళ్ళు 10,000 పోస్టులు పక్క రాష్ట్రం వేస్తే నువ్వు 5,000 పోస్టులకి వేసి చూపెట్టు. సార్ టీచర్లే మన దగ్గర ఇప్పుడు 7,000 బట్టి విక్రమార్క గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో కౌన్సిల్ లో ఒక ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు చెప్పిన జవాబు ఏంటంటే 7,500 మంది టీచర్లు ఖాళీలు ఉన్నాయి. అదే సార్, దాదాపు 13,000 పోస్టులు తగ్గిన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీళ్ళంతా రిటైర్డ్ అయినరు, వాళ్ళ పైసలు మేము ఇవ్వాల్సి ఉంది అని ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు తెలంగాణలో పేద బడి పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకు పోయేటోళ్ళు 7,500 మంది టీచర్లు లేకుండా మన స్కూల్కి పోతుండ్రు కదా సార్. అంతే మరి అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. ఫెయిల్ అయినట్టు. ఇప్పుడు అన్ని ఖర్చులు అట్లే ఉన్నాయి. వీళ్ళు చదువు లేదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దానికి 5,000 కోట్లు కేటాయించారు. మరి 5,000 కోట్లు కేటాయించిన తర్వాత ఇక్కడ టీచర్లు లేకుండా అవి కూడా ఇప్పుడు మన దేయాలు బూత్ బంగ్లా లెక్క తయారా, పిల్లలు వెళ్ళి ఆడ ఆడుకొని కొట్టుకొని తిట్టుకొని అట్లా బయటకు వచ్చేస్తారా? ఇప్పుడు 7,500 స్టాఫ్ లేనప్పుడు నువ్వు 5,000 కోట్లు పెట్టి టీచర్లు యంగ్ ఇండియా స్కూల్స్ కి ఎట్లా? అసలు టీచింగ్ లేకుండా వర్చువల్ గా ఏమన్నా నీ ప్రసంగాలు మొత్తం నింపుతావా? నువ్వు చెప్పిందా సార్, మనం చెప్పింది కాదు. బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన పెద్ద మనిషి చెప్పిన ముచ్చటే 7,500 మంది టీచర్లు లేరు. ప్రభుత్వ ఆసుపత్రులలో 13,000 మంది లేరు. లేకుండా మేము ప్రభుత్వం నడుపుతున్నాం అని పోయి 2 నెలల కింద చెప్పిండు. ఇప్పుడు అవి పెరుగుకుంటే 25,000 మందికి వచ్చినాయి రిటైర్ అయినటువంటి వ్యక్తులు. 83 మంది అక్షరాలు చచ్చిపోయారు. మనం మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో ఏం వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటేనే ఇప్పుడు మనకు మెసేజ్లలో వస్తూనే ఉంటాయి, ఏమైతుందో ఏం తెలియదు. కాబట్టి ఎవరు మెసేజ్ పెట్టింది సార్, విశ్వాస్యత లేని సీఎం. ఇంకొక మెసేజ్ ఏమొచ్చిందంటే, సార్ మన స్టేట్ ఇన్కమ్ మొత్తం లోన్ అండ్ ఇంట్రెస్ట్ కే పోతున్నాయి అని చెప్పి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అయితే ఇందులో సార్ ఇంకోటి, పరిపాలన చేత కానప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోవడం మొగాడి లక్షణం. ఇలా మొగాడి లక్షణంగా మాడగాడి లక్షణం కనబడుతుంది ఈరోజు సార్. ఈరోజు ముఖ్యమంత్రి అయినా దొంగను చూసినట్టు చూస్తుండ్రు, మీరు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పినప్పుడు ఈ రోజు ఆయన నిజంగా నన్ను ఒక దొంగ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ విధంగా కొనసాగొచ్చు అనే ప్రశ్న మీద చేయొచ్చు. ఇంకోటి సార్, మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తారా, రాష్ట్రంలో పైసలు లేవు అన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు ఇంకా రాజకీయాలు పట్టుకొని వేలాడుతున్నారు? మంచి పాయింట్ సార్. మీ డబ్బులు భూములు ఉన్నాయి కాబట్టే ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు. మంచి పాయింట్ చెప్పింది సార్. నేను ఇప్పుడు లేటెస్ట్ గా మంత్రులు బాజాప్తా ఇదివరకు గూండాలు భూములు కబ్జా చేసేస్తారు, గూండాలు రౌడీలు కబ్జా చేసేది. ఇవాళ బాజా